జై కేసీఆర్, జై గోవన్న, జై భారత్. నేడు మా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల్లో భాగంగా మొదటి విడత అభ్యర్థుల విడతను కూడా ఈరోజు నేడు ప్రకటన చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతలోనే గౌరవ మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ప్రకటించడం మాకు చాలా సంతోషమైన విషయం. ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కూడా తప్పకుండా కొట్టబోతా ఉన్నారు. 2014లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 62 సీట్లతో ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. గౌరవ మా ఎమ్మెల్యే గారు 25,000 పైచిలుకుబడి మెజార్టీతో గెలవడం జరిగింది. తర్వాత 18లో ఎలక్షన్లో మా ప్రభుత్వం చేసిన పనులను కృషిని తీరును చూసి ప్రభుత్వముని 88 సీట్లకు మరి మ్యాండేట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మా ఎమ్మెల్యే గారిని కూడా మెజార్టీ చూసుకున్నట్లయితే 25 నుంచి 29,000 మెజార్టీ పై చిలుకుతో గెలవడం జరిగింది. మరి గతంలో కన్నా ఇంకా చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది ప్రభుత్వము. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మరి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ, మరి అనేక సంక్షేమ పథకాలు, పెన్షన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు చేసి మరి ఈరోజు రుణమాఫీ కూడా ఎన్నో కానీ మరి కోవిడ్ ప్రభావంతో వైరస్ ప్రభావం ఏర్పడినప్పుడు కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అయినప్పుడు కూడా తెలంగాణ అనేక రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక ఇబ్బందులు సంక్షేమ పథకాలు ఆగినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం కూడా ఆగకుండా ఈ ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలే మా గౌరవ ఎమ్మెల్యే గారి చేసిన పనితీరే మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం 100 సీట్లతో ప్రభుత్వం ఏర్పడుతుంది రాష్ట్రంలో. మరి ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారికి 50,000 పై మెజార్టీతో తప్పకుండా గెలుస్తారని చెప్పేసి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఏదైతే మంచిగా రిజర్వర్తో మరి ఆ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అది కూడా దాదాపు 90% పూర్తి అయింది. అది పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క రైతు కుటుంబంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటుంది. ఈ ప్రాంతము సస్యశ్యామలంగా మారుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారికి నేడు మరి చాలా సీనియర్, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి నేడు మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అభ్యర్థిగా ఉండడం చాలా సంతోషమైన విషయం. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకులు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ 40 నుంచి 50 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వము మరి ఇంకోసారి ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వాలని కోరడం అనేది చాలా వింతైన విషయము. మరి బీజేపీ ఇప్పటికి కూడా చాలా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉంది, మరి సెంట్రల్లో ప్రభుత్వంలో ఉంది. కానీ ఇప్పటి వరకు ఉద్ధరించింది ఏమీ లేదు. కాంగ్రెస్లో కానీ ఇవి రెండు కూడా దొందే. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం చేయనున్నాము. మరి అదేవిధంగా మా ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో 9కి 9 భారీ మెజార్టీతో గెలిపించుకొని మా గౌరవ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ గారికి మంత్రి హోదాలో చూస్తామని కూడా ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అడ్వాన్స్గా మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకులు అందరూ కూడా నేటి నుంచి కంకణం కట్టుకొని బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త మరి మనం చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా ప్రతి ప్రజల్లో తీసుకెళ్లి మరి రేపటి నుంచే నిమగ్నమై ఇంకా భారీ మెజార్టీతో గెలిపే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా నేను